బ్యాలెన్స్డ్ డైట్ అంటారు కదా, సమతుల ఆహారము తీసుకోవాలి. ఏముంటాయి బ్యాలెన్స్డ్ డైట్లో? కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు, ఫ్యాట్స్ క్రొవ్వు పదార్థాలు, ప్రోటీన్స్ మాంసకృతులు, విటమిన్లు, మినరల్స్ ఖనిజ లవణాలు, ఈ 5 పదార్థాలు ఉండేట్టుగా చూసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ దేని నుంచి లభిస్తాయి? పిండి పదార్థాలు ముఖ్యంగా రైస్ నుంచి లభిస్తాయి. అలాగే ఉడకబెట్టిన బంగాళదుంప నుంచి కూడా పుష్కలంగా లభిస్తుంది. రెండవది ఫ్యాట్స్ క్రొవ్వు పదార్థాలు దేని నుంచి లభిస్తాయి? ఆయిల్, నెయ్యి, వీటి నుంచి లభిస్తాయి. ప్రోటీన్స్ మాంసకృతులు దేని నుంచి వస్తాయి? పప్పు ధాన్యాల నుంచి వస్తాయి. పప్పు ధాన్యాల నుంచి మాత్రమే వస్తాయి. కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు ఇలా. అలాగే విటమిన్స్ ఆకుకూరలు, కాయగూరల నుంచి లభిస్తాయి. మినరల్స్ ఖనిజ లవణాలు బెల్లం నుంచి ఐరన్, బనానా నుంచి పొటాషియము, సాల్ట్ నుంచి సోడియము, ఇలా ఆకుకూరల నుంచి కూడా మినరల్స్ లభిస్తాయండి. పండ్లు ఆకుకూరల నుంచి కూడా మినరల్స్ లభిస్తాయి. ఈ 5 పదార్థాలు కూడా మనం నిత్యం తీసుకునే ఆహారం ఉండేట్టుగా చూసుకోవాలి. యోగాభ్యాస యొక్క దినచర్య ఎలా ఉండాలి? ఉదయం ఎన్ని గంటలకు లేస్తున్నారు? 4కి 4:30 లేస్తున్నారు. లేవడంతో ఏం చేస్తున్నారు? ఒక గ్లాసు నీళ్లు తీసుకోండి, బాగా పుక్కిలించి వేసేయండి. బ్రష్ చేసుకోకపోయినా పర్వాలేదు, 2 గ్లాసులు గోరువెచ్చటి నీళ్లు తాగండి. తాగిన తర్వాత కాలకృత్యాలు తెచ్చుకొని ఒక మ్యాటో టవల్ పట్టుకొని ఇక్కడికి రండి. వ్యాయామం చేస్తారు. వ్యాయామం చేసినప్పుడు మన జఠరాగ్ని ఉద్భవిస్తుంది. అందుకని ఇంటికి వెళ్ళడంతో మూత్ర విసర్జన కావించి కంపల్సరిగా మరలా 2 గ్లాసులు నీళ్ళు తీసుకోండి. 2 పూట్ల సన్నీటి శిరస్నానం ఆచరించాలి. ఎందుకు? మనం దేహానికి బట్టలు కప్పుకొని బయటికి వెళ్తాం. బయటికి వెళితే దుమ్ము ధూళి ఎక్కడ పడుతుంది? తల మీద పడుతుంది. తలకి ఏం రాస్తాం మనం? ఆయిల్ రాస్తాం. ఆయిల్ రాయటం వలన ఏమవుతుంది? దుమ్ము ధూళి ఏమవుతుంది? అంటుకుపోతుంది. మరి అది ఎలా పోతుంది? అందుకని కంపల్సరిగా సన్నీటి శిరస్నానం ఆచరించాలి. సన్నీటి శిరస్నానం ఆచరించడం వలన రక్త ప్రసరణ బాగుంటుంది. మనలోని రక్త ప్రసరణ సాఫీగా సాగుతుంది. ఒక్క ఆస్మా పేషెంట్లు మాత్రం ఏ కాలమైనా సరే గోరువెచ్చని నీటితోనే స్నానం ఆచరించాలి. మిగతా వాళ్ళంతా కూడాను సన్నీటి స్నానం ఆచరించవచ్చు. స్నానం ఆచరించిన తర్వాత ఏదైనా పూజా కార్యక్రమం ముగించుకొని కంపల్సరిగా తైల సంస్కారం జరగాలి. మరలా తలకి ఆయిల్ రాయాలి. తైల సంస్కారం జరగాలి. జరిగిన తర్వాత ఏం చేస్తారు? అల్పాహారం తీసుకుంటారా? ఈ శిక్షణాకాలం ముగిసే వరకు కూడాను అల్పాహారంగా 2 ఇడ్లీలు మాత్రమే తీసుకోండి. 2 తీసుకోమన్నాం కదా అని చెప్పి సైజు పెంచకండి. 2 తీసుకోండి. 2 తీసుకొని ముందు రోజు నానబెట్టిన మొలకలు కొద్దిగా, క్యారెట్ పెద్దదైతే 1, చిన్నవైతే 2, పండు ఖర్జూరాలు ఒక 4. వీటితో పాటుగా ఏ సీజన్ అయితే ఆ సీజన్లో వచ్చే ఫలం తీసుకోండి. ఇప్పుడు సరిపోతుంది ఆహారం. 2 ఇడ్లీ, కొద్దిగా మొలకలు, క్యారెట్, అలాగే పండు ఖర్జూరాలు 4, ఫలం. ఏ సీజన్ అయితే ఆ సీజన్లో వచ్చే ఫలం తీసుకోవడం వల్ల ఆ సీజన్లో వచ్చేటువంటి రుగ్మతలు రాకుండా ఉంటాయి. ఆ సీజన్లో వచ్చేటువంటి జబ్బులు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా ఈ విధంగా అల్పాహారం తీసుకోండి. మనకి ఆహారానికి మధ్యలో 4 గంటల వ్యవధి ఉండాలి. అలాగే ఆహారం తీసుకునేటప్పుడు నీరు త్రాక్కండి. గొంతు పట్టినట్టుగా ఉంటే 1 గుటక 2 గుటకలు తీసుకోండి వాటర్. అంతేగాని గటగట త్రాగవద్దు. ఎందుకని? ముఖ్యంగా లేడీస్ తెలియాలి. పప్పు రుబ్బేటప్పుడు ఏం చేస్తారు? పప్పు నీళ్ళు కలిపి పోసేస్తారా? ఏం చేస్తారు? కొద్దిగా నలిగిన తర్వాత నీళ్లు పోస్తారు, అంతేనా? అలాగే మనలోని యంత్రం కూడా కొద్దిగా జీర్ణమైన తర్వాత 1 గ్లాస్ నీళ్ళు తీసుకోండి. 1 అరగంట తర్వాత పూర్తిగా జీర్ణం అవుతుంది. అప్పుడు మరలా 4 గంటల వ్యవధి.
ఈ 4 గంటల వ్యవధిలో ఘన పదార్థం ఏమీ తీసుకోకండి. కావాలంటే మంచినీరు లాంటివి, ద్రవ పదార్థాలు తీసుకోండి. ఘన పదార్థాలు లాంటివి మాత్రం ఏం తీసుకోకండి. ఉదయం 8-9 మధ్యలో అల్పాహారం తీసుకున్నారు. మధ్యాహ్నం 12-1 గంట మధ్యలో భోజనంలోకి రైసు, ఆకుకూరతో కలిగిన పప్పు, ఒక ఇగురు కూర, కొద్దిగా నెయ్యి, మజ్జిగ కానీ పెరుగు కానీ తీసుకోండి. మనం రైస్ తీసుకోవడం వల్ల కార్బోహైడ్రేట్స్ లభిస్తాయి. ఆకుకూరతో కలిగిన పప్పు తీసుకోవడం వల్ల విటమిన్స్, ప్రోటీన్స్ లభిస్తాయి. కొద్దిగా నెయ్యి తీసుకోవడం వల్ల ఫ్యాట్స్ లభిస్తాయి. పాలు కానీ మజ్జిగ కానీ తీసుకోవడం వల్ల కాల్షియం లభిస్తుంది, మినరల్స్. ఈ విధంగా తీసుకోవాలి. నెయ్యి ఫ్యాట్ కదా అని చెప్పేసి తీసుకోవటం మానేయకండి. నెయ్యి కంపల్సరీగా తీసుకోవాలండి. మనం తీసుకునే ప్రోటీన్స్ జీర్ణం అవ్వాలంటే ఫ్యాట్స్ కంపల్సరీగా కావాలి. అందుకోసమని నెయ్యి నేతి గరిటెతో మాత్రమే తీసుకోండి, కూర గరిటెలో తీసుకోకండి. చిన్న గరిటె ఉంటుంది కదా నేతిది, దాంతోనే తీసుకోండి. ఈ విధంగా మధ్యాహ్న భోజనానికి ముందు ఒక అరగంట ముందు ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి. అలాగే భోజనం చేసిన తర్వాత ఒక అరగంట తర్వాత ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి. మరలా 4 గంటల వ్యవధి, సాయంత్రం 4-5 మధ్యలో ఏం తీసుకుంటారు? ముఖ్యంగా ఈ సమయంలో ఒక పండుగానే తీసుకోవడం మంచిదండి. లేదా పండ్ల రసం తీసుకోండి. అది కూడా అందుబాటులో లేకపోతే ఒక గ్లాస్ మజ్జిగ తీసుకోండి. లేదా ఒక గ్లాస్ గోరువెచ్చటి నీటిలో నిమ్మరసం లేదా తేనె కలుపుకొని 2 స్పూన్లు తేనె కలుపుకొని తీసుకోండి. ఈ పండ్ల రసం కూడా ఇంట్లో తయారు చేసి తీసుకోవడం మంచిదండి. బయట తయారు చేసినట్టయితే ఏం చేస్తారు? ఐసు, పంచదార ఎక్కువగా వాడతారు. ఐస్ కూడా ఏం చేస్తారు? పాలు గడ్డగట్టించి అవి వాడతారండి. పాలు గడ్డగట్టించడం వల్ల బ్యాక్టీరియా డబల్ అయిపోతుంది. అందుకని ఇంట్లో అయితే పాలు కాచి చల్లార్చి ఆ పాలు వాడుకోవచ్చు జ్యూస్ తయారు చేసుకోవడానికి. ఆ విధంగా ఇంట్లోనే తయారు చేసి తీసుకోవడం మంచిదండి. అసలు ఆయిల్ ఏది వాడాలి? మనము ఏ గింజలైతే తింటామో ఆ ఆయిల్ వాడటం మంచిదండి. మనం ఏం గింజలు తింటాం? వేరుశెనగుళ్ళు, ఇంకా ఆవాలు, నువ్వులు, కొబ్బరి, ఇవన్నీ కూడా వీటి నుంచి వచ్చిన ఆయిల్ వాడుకోవచ్చు. ముఖ్యంగా మనం ఉండే చుట్టుపక్కల ప్రదేశాల్లో ఏ పంట అయితే పండుతుందో ఆ పంట నుంచి వచ్చిన ఆయిల్ వాడుకోవడం మంచిదండి. ఎందుకంటే మన జీన్స్ ఆయిల్కి అలవాటు పడిపోయి ఉంటాయి. అలాంటి ఆయిల్ వాడుకోవడం మంచిది. అలాగే పానీపూరీలు, నూడిల్స్, మంచూరియాలు ఇలాంటివి మానివేస్తే మంచిదండి. ఏ పదార్థంతో తయారు చేస్తారు దాన్ని? మైదాతో తయారు చేస్తారు. మైదా దేనికి వాడేవాళ్ళం? పూర్వం మనం హాస్టల్ నుండి చూడడానికి వాడేవాళ్ళం. మరి ఇవాళ ఏం చేస్తున్నాం? దాన్ని మానివేస్తే మంచిదండి. ముఖ్యంగా 3 తెల్ల పదార్థాలు మానివేస్తే మంచిదండి: సాల్టు, మైదా, పంచదార. మరలా 4 గంటల వ్యవధి, రాత్రి 8-9 మధ్యలో. ఈ సాయంత్రం జ్యూసులు తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి అరగంట తర్వాత. మళ్ళీ రాత్రి భోజనానికి అరగంట ముందు ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి. రాత్రి స్నానం చేసి ధ్యానం చేసుకున్న తర్వాత భోజనం. ఉదయం తీసుకున్న ఆహారంలో సగం పరిమాణం తీసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే తర్వాత మనం ఎలాగో విశ్రాంతి తీసుకుంటాం, అందుకని సగం పరిమాణం తీసుకున్నా సరిపోతుంది. అలాగే పుల్కాలు తీసుకుంటాం అనుకున్న వాళ్ళు, చపాతీలు తీసుకున్న వాళ్ళు 2 పుల్కాలు తీసుకొని ఎక్కువ కూరతో తీసుకోండి. మజ్జిగ తీసుకోండి దాని తర్వాత 2 గ్లాసులు. దాని నుంచి వచ్చే ప్రాబ్లం అంటే సాల్వ్ అవుతుంది. ఇంకా రాత్రి నిద్రకు ఉపక్రమించడానికి ముందు అరగంట ముందైనా కనీసం ఫోన్లు, టీవీలు ఆఫ్ చేసేయండి. వాటి నుంచి వచ్చే కిరణాల వల్ల ప్రాథమికంగా మీకు నిద్ర పట్టినా రాను రాను నిద్ర పట్టకుండా చేస్తాయండి. ఒక అరగంట ముందు మాత్రం ఫోన్లో, టీవీలో ఆఫ్ చేసి మంచి పుస్తకం చదువుకోవడమో, లేదా కుటుంబ సభ్యులతో మాట్లాడుకోవటమో, లేదా ధ్యానం చేసుకుంటూ నిద్రకు ఉపక్రమించండి రాత్రి 10 గంటలకల్లా.
ఈ విధంగా యోగాభ్యాస యొక్క దినచర్య ఉండాలి.